నమస్తే. కిరణ్ అబ్బవరం 11వ మూవీగా రాబోతున్న సినిమా అది కాకి ప్రీక్వెలా లేదా సీక్వెల్ అనేది తెలియదు కానీ మొత్తానికి కాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు కిరణ్ అబ్బవరం. అయితే మంచి యూత్లో ఒక యంగ్ స్టార్గా పేరొందినటువంటి ఒక కిరణ్ అబ్బవరం కా సినిమాతో ఒక మంచి స్టార్ అయితే అయిపోయాడు. దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కిరణ్ అబ్బవరం నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ యూత్ హీరోస్లో మాత్రం మంచి సక్సెసివ్ స్టార్ కింద వచ్చేసాడు. అది కాక కా అనే సినిమాతో గతంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉన్నటువంటి సినిమాలు కాస్త కా వచ్చింది. సో కాకి సంబంధించి ఇప్పుడు కొత్త అప్డేట్ కూడా వచ్చింది. అది కాకి ప్రీక్వెలా సీక్వెలా, మొత్తానికి కథ ఎలా టర్న్ తీసుకోబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ అయితే టైటిల్ పెట్టేశారు కా ర్యాంప్. అంటే కా సీక్వెల్ ప్రీక్వెలా అనేది వాళ్ళు రివీల్ చేయట్లేదు, కానీ అది సీక్వెల్ కావచ్చు అనేది సమాచారం ఉంది. అంటే ఆ కథాపరంగా చూసుకుంటే మనకి ఆ డైరెక్టర్లు పనిచేసి ఉంటే అది వేరుగా ఉండేది. అది ఈసారి మరి ఆ సినిమాతో వాళ్ళ డైరెక్టర్లు మంచి పేరు వచ్చింది. సుజిత్కి సందీప్ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు అన్నదమ్ములు ఫ్రెండ్స్, వాళ్ళకి మంచి పేరు వచ్చింది. దాంతో వాళ్ళు వేరే సినిమాకి వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు వేరే సినిమా చేసుకునే ఆలోచన ఉందేమో బహుశా. ఈ టీంలో లేరనేది సమాచారం. కొత్త దర్శకుడితో ఈ కా అనేది వాళ్ళు మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ముందే చెప్పారు సినిమా హిట్ అయిన తర్వాత దీనికి సీక్వెల్ ఉంటుందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. దాదాపు అప్పటి నుంచి నలుగుతుంది. వాళ్ళ ప్రారంభోత్సవం జరిగింది. దిల్ రాజు గారు ఈ ప్రారంభోత్సవానికి అయితే హాజరయ్యారు. అయితే కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమాల్లో దిల్ రూబా ఒకటి రాబోతుంది. ఇప్పుడు అది ఎప్పుడో చేసిన సినిమానే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది రేపు వాలంటైన్ డే సందర్భంగా. ఈ సినిమా అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇతర టెక్నీషియన్స్ వివరాలు, అంటే పాత బ్యానర్ నిర్మాతలో కాదు, ఇది కొత్త బ్యానర్, రాజేష్ దండ నిర్మాత కాబట్టి అంటే టెక్నికల్ టీం అంతా ఫైనల్ అవ్వాలి. సో మొత్తాన్ని మనం చూసుకుంటే కాతో కిరణ్కి ఒక మంచి స్టార్డమ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా కాకి సంబంధించి కథలో చాలా రకాల ట్విస్ట్లు అయితే ఉన్నాయి. మన స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో కాకి సంబంధించి ఎవరైతే గతంలో వర్క్ చేసినటువంటి డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారో వారు కాకపోతే నిజంగా ర్యాంపేజ్ ఏదైతే రాబోతుందో దానికి తగు న్యాయం జరిగిద్ది అని చెప్పి అనుకోవాలా? అంటే కథాపరంగా కిరణ్ అబ్బవరం కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ సినిమాలో కూడా మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు తను. ఎందుకంటే వాళ్ళు ఓన్ కొంత నిర్మాణ పరంగా కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ వస్తున్నాడు కాబట్టి దాని మీద ఒక ఇట్లా చేద్దామని ఒక ఆలోచన ఉండొచ్చు బహుశా. అందులో భాగంగానే అంటే ఈ సినిమా పరంగా చూసుకుంటే ఆయనకి ఏంటంటే ఆ రహస్య గోరఖని పెళ్లి చేస్తున్నారు కలిసి వచ్చింది. కొద్దిగా సినిమాల పరంగా హిట్ రావడం, మంచి హిట్, పైగా అతని కెరీర్లో 12 కోట్లు వసూలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప విషయం అని చెప్పాలి. అట్లా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే 10 సినిమాలు చేసినా 11 సినిమాలు చేసినా సినిమాల పరంగా గ్రాఫ్ పెరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దిల్ రూబా కానీ హిట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ అది ఒక లవ్ స్టోరీ. అది హిట్ అయ్యింటే మరి కిరణ్ అబ్బవరం కూడా మళ్ళీ చర్చలో నడుస్తాడు, వార్తల్లో వ్యక్తి అవుతాడు. అదండి. అయితే మనం చూసుకుంటే గతంలో 11 సినిమాలు కావచ్చు, ఇంకా మిగతా ఏవైనా సరే ఆ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మనం చూసాం. కానీ ఇది ఒక కొత్త జోనర్ కింద చూసుకోవాలి. దీన్ని ఏ జోనర్ కింద తీసుకోవాలంటారు? హర్రరా లేదా థ్రిల్లరా, లేదంటే ఎలా తీసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే థ్రిల్లర్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే కథ అంతా మనకి స్టార్టింగ్ నుంచే కూడా వాళ్ళు కడుపులో పిండాలో అనేది మనకి క్లైమాక్స్లో తెలుస్తుంది. అది మనకి వాళ్ళు ఏంటి అనేది మనకు అర్థం కాకపోయినా కథ అంతా నడుస్తూ ఉంటుంది. ఆ పోస్ట్ మ్యాన్గా కెరీర్ స్టార్ట్ చేయడం కానీ అవన్నీ జరుగుతున్న సన్నివేశాలు కొన్ని మళ్ళీ వేరే పాత్రలో గదిలో బంధించేసినట్టుగా చూపించడం కానీ ఇవన్నీ చూస్తే మనకు కొంతసేపు కొంత గందరగోళానికి గురయ్యారు ప్రేక్షకులు కూడా. గురైనా కానీ అది కొత్తగా ఫీల్ అయ్యారు. అంటే ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఆ తర్వాత వచ్చిన సన్నివేశాల పరంగా చూసుకుంటే వాళ్ళు చనిపోవడం కానీ, అంటే మళ్ళీ పుట్టిన తర్వాత జరిగే కథ, కడుపులో ఉండే ఇదంతా జరిగింది అనేది మన క్లైమాక్స్లో రివీల్ చేయడం వల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అది మళ్ళీ వాళ్ళు పుట్టిన తర్వాత జరిగే కథ అనుకోవాలి. ఇప్పుడు అంటే కా సినిమా ప్రీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, సీక్వెల్ కూడా వస్తుంది. ఇప్పుడు కాంతారా గట్ట ప్రీక్వెల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలకేమో ఇప్పుడు డాకు మహారాజ్ ఉంది, ఆ తలలే దాని మీద బాలయ్య బాబు తల పెట్టారు కాబట్టి మున్నానికి ఆ బొమ్మకి దానికి ప్రీక్వెల్ చేయబోతున్నాం అనే టాక్, ప్రీక్వెల్ కథ రెడీగా ఉందని చెప్పి వాళ్ళు అన్నారు. అలాగే భారతీయ 3 కూడా ప్రీక్వెల్ అంటున్నారు, సీక్వెల్ అంటలా. ఇప్పుడు సీక్వెల్స్ ఎన్ని వస్తున్నాయో ప్రీక్వెల్స్ కూడా అన్నీ వస్తున్నాయి రాబోయే సినిమాల్లో. అదే కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ఒకటి ఉంటే సరిపోతుంది అనుకోవచ్చా? డైరెక్టర్ ఎవరైనా సరే కథ కరెక్ట్గా ఉంటే సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అంటే డబ్బులు వచ్చినాయని చెప్పి సీక్వెల్స్ పరంపర చేయకూడదు. కథ ఉంటే తప్ప దాని జోలికి వెళ్ళకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే డబ్బులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఇంకో 10 కోట్లు 12 కోట్లు కొట్టేద్దాం, లేకపోతే 100 కోట్లు వచ్చేస్తాయి అనుకుని కథ 4 తయారు చేస్తే అక్కడ బోల్తా కొడతారు. ఆ పాత డైరెక్టర్లు చేసి ఉంటే అది వేరే. ఎప్పుడైనా సరే సీక్వెల్ చేసే ఆలోచన ఉంటే ఈ సినిమా ఎవరైతే చేశారో వాళ్ళైతే న్యాయం చేయగలరు. ఇప్పుడు దాన్ని ఆ కొత్త రకం స్క్రీన్ ప్లేని కొత్త డైరెక్టర్ చేయలేడు కదా.
అంటే బహుశా వాళ్ళు ఏమనుకున్నారో మరి డైరెక్టర్ని బహుశా మళ్ళీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అన్ని టెక్నికల్ క్రూ గార్డ్ అంత అఫీషియల్గా రాలేదు. అవన్నీ త్వరలో వెల్లడిస్తూ ఉన్నారు కాబట్టి బహుశా చర్చలు జరుగుతున్నాయేమో, ఎవరైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆగినట్టుగా ఉన్నారు. సో మొత్తానికి ఈ సినిమాపై మాత్రం ఒక మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. సో సీక్వెల్ కావచ్చు లేదా ప్రీక్వెల్ కావచ్చు, మొత్తానికి అంచనాలు పెరుగుతాయా తగ్గుతాయంటే ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే చిన్న సినిమాగా చెప్పాలండి. దాని బడ్జెట్తో పోల్చుకుంటే దీని 12 కోట్లు రావటం అంటే చాలా ఎక్కువ బడ్జెట్ కానీ లెక్క, ఎక్కువ రాబట్టింది చెప్పాలి దాని స్థాయిలో. ఇప్పుడు మీకు సంక్రాంతికి వస్తున్న 303 కోట్లు వచ్చింది వాళ్ళు ప్రకటించారు. ఆ సినిమా బడ్జెట్ 50 కోట్లు, వాళ్ళకి 300 కోట్లు అనుకుంటే కనీసం 150 కోట్లు షేర్ వచ్చేసింది. అది పెద్ద సినిమాగా మారిపోయింది. 50 కోట్ల సినిమా ఒక రేంజ్ సినిమా. సినిమా అనేది చిన్న బడ్జెట్ సినిమా, అది మహా అయితే 2 కోట్లలోనో 3 కోట్లు అయిపోయి ఉంటుంది. దాన్ని 12 కోట్లు వచ్చినాయి అంటే మరి ఎక్కువే కదా. కిరణ్ అబ్బోవన్కి రెమ్యునరేషన్ పెరగడానికి కూడా ఈ అవకాశం ఇచ్చింది. అనే సినిమా అనేది బూస్టింగ్ ఇచ్చింది. సో షూటింగ్ మాత్రం ఇప్పుడు మొదలు పెట్టారు. మొత్తానికి డిసెంబర్ కల్లా మన ముందుకు వచ్చేస్తుందని చెప్పి అనుకోవాలంటే ఇలాంటి సినిమాలు త్వరగానే ముందుకు వచ్చే అవకాశం అయితే ఉందండి, 100%. సో ఈ మూవీ గురించి ఇంకా పూర్తి అప్డేట్స్ ఎప్పుడు లభించవచ్చు అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి, అంటే కిరణ్ అబ్బోవన్ కూడా ఇన్వాల్వ్ అవుతున్న సినిమా కాబట్టి, అంటే కొంత ఈ కిరణ్ అబ్బోవన్ ఏంటంటే దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. డైరెక్షన్ దీంట్లో పరంగా కానీ, నిర్మాణ పరంగా కానీ మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి ప్రోడక్ట్ రావాలని తపంతో చేస్తుంటాడు కాబట్టి, డైరెక్టర్ మారినా నాకు ఆ నమ్మకం ఉందనే ఉద్దేశంతో మరి ఆయన ఇంకో వేరే డైరెక్టర్ పెట్టుకుని కూడా చేసుకొని ఉండొచ్చు. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇంకొంత అనుమానాలు కూడా ఏంటంటే కిరణే మొత్తానికి డైరెక్టర్ కూడా అవ్వబోతున్నాడా అని చెప్పి కొంత అనుమానాలు కూడా అయితే వస్తున్నాయి. చూద్దాం జరుగుతుంది. నమస్తే. నమస్తే.